నా స్పిరిచువల్ రెల్మ్లో. నా పాట నేను యశ్వంత్ మీద నాకు కనెక్ట్ అవుతుంది. నాకు తర్వాత నాకు దేవుడు నాకు ఆ విజన్ ఆలోచన చెప్పాడు అనమాట. అందుకని తనని నేను ప్రేరేపించాను. అన్న కంగ్రాచులేషన్స్, దేవునికి నమ్మకంగా ఉండు, ఓకేనా? నువ్వు ఎక్కడ దాకన్నా చదువుకోనా, ఎంతన్నా చదువుకో, డోంట్ కేర్, బట్ నువ్వు దేవుని లొకేషన్లో మాత్రం ఖచ్చితంగా ఉండు, ఓకేనా? ఆయన కనికరం కింద ఉండు, ఆయన కటాక్షం కింద ఉండు, దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు, ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, ముగింపు ప్రార్థన చేస్తున్నా. మేడం ముగింపు ప్రార్థన చేస్తారు, క్లోజ్ చేసేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ. ఇంకా మీరు అడగండి, ఏసైని మీకు ఛాన్స్ ఉంది, మీకు ఇప్పుడైనా సరే లొకేట్ చేస్తాడు దేవుడు ఈ రోజు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. కృపా సత్య సంపూర్ణుడా, ఘనమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినములో మీరు జరిగించిన ఈ స్తుతి ఆరాధన కొరకే నీకు కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడువో, ప్రేమ ఎంత గొప్పదో దేవా. ఈ దినము ఆ ప్రభా ప్రతి దినము కూడా మాకు చూపిస్తూ చూపిస్తూ చూపిస్తూనే నడిపించుకుంటా వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా యొక్క పరిచర్యలో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క అద్భుత కార్యములను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినము మొదలుకొని మరొక నూతనమైనటువంటి స్థాయిలోనికి, ఒక నూతనమైనటువంటి ప్రభా ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పర్వతములను మమ్మల్ని ఎక్కించబోతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, మాకు ప్రభా మా ఆధారము నీవే, మా నిరీక్షణ నీవే కనుక దేవా, ఇదిగో మమ్మల్ని ఎక్కడ కూడా తగ్గించే దేవుడవు కాదు, ఎక్కడ కూడా అవమానం పరిచే దేవుడవు కాదు నాయనా. ఎక్కడ కూడా సిగ్గు పడకుండా లేవనెత్తుతూ నడిపిస్తూ 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 వచ్చావు. ఇక ముందుకు కూడా నడిపించబోతున్నందుకే నీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మరొక నూతనమైనటువంటి ద్వారములను తెరవబోతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. జరిగించిన ఈ ఆరాధన అంతటి కొరకే నీకు వందనాలు. ఇదిగో ప్రత్యేకముగా ప్రత్యేకపరిచిన యశ్వంతుని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కుమారుడు ఇక మీదట ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నాడో మాకు తెలియదు, కానీ మరొక నూతనమైనటువంటి స్థితిలోనికి, నూతనమైనటువంటి స్థానంలోనికి, నూతనమైనటువంటి మార్గంలో, నూతనమైనటువంటి ఆత్మ ద్వారా నీ కుమారుడు నడిపింపబడుట మేమందరము కూడా చూచుదుము కాక అని ఆజ్ఞాపిస్తున్నాం. అనేకులు ఇంకా లేవనెత్తబడుదురు కాక ఆజ్ఞాపిస్తున్నాం. యేషువ కాదోష్ వర్షిప్ స్కూల్ నుంచి అనేకులు ప్రభా ఎనైన్ చేయబడిన ప్రతి ఒక్క వర్షిపర్స్ నీ కొరకు ఆరాధించేవారుగా, భూమిని తల్లక్రిందులు చేసేవారుగా అనేకులను మీరు లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని అవును ప్రభా, జ్ఞానులు సిగ్గుపడినట్లుగా అజ్ఞానులను మీరు ఏర్పరచుకునే దేవుడివి ప్రభా. ఉన్నతమైనటువంటి వారు సిగ్గుపడినట్లుగా ఏమీ లేనటువంటి వారిని నువ్వు ఏర్పరచుకున్నటువంటి దేవుడవు. దరిద్రులమైన మమ్ములను నువ్వు ఏర్పరచుకున్న దేవుడవు నాయన. అందుకొరకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి బిడ్డలు ఈ యొక్క నా ప్రభా పరిచర్యలో నుంచి లేవనెత్తబడి ఇదిగో దేశం యొక్క నలువైపులకు, ఉత్తరమునకు, దక్షిణమునకు, తూర్పునకు, పడమరకు పరిగెత్తుదురుగాక యేసు నామములో. ఈ అంత్యకాలంలో యవనుల మీద, బాలుర్ల మీద, ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చేసిన వాగ్దానము ఇదిగో యేషువ కాదోష్ మ్యూజిక్ వర్షిప్ స్కూల్ నందు నెరవేర్చుట ప్రారంభించబడునుగాక ఆజ్ఞాపిస్తున్నా. నీ బలమైనటువంటి ఆత్మ అభిషేకము చేత ఈ కుమారులు నడిపింపబడుదురుగాక ఆజ్ఞాపిస్తున్నా. మా తెలివి, మా జ్ఞానము కాదు, కానీ నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని అభిషేకించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. ఏ ఒక్కరు విడిచిపోవడానికి ఇష్టము కాదు, ఏ ఒక్కరు విడవబడవద్దు నాయన, ఏ ఒక్కరు విడవబడవద్దు. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి, ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. ఇదిగో బ్రహ్మ కప్ప చెప్పబడిన బిడ్డలు అయ్యా, ఇదిగో ఈ గుమ్మము దాటి వెళ్తూ ఉన్నప్పుడే ప్రభు అని అభిషేకము బయలు వెళ్ళును గాక. వారి ద్వారా అభిషేకము బయలు వెళ్ళును గాక, వారి ద్వారా ప్రభావం బయలు వెళ్ళును గాక. యేసు నామములో ప్రకటిస్తా ఉన్నాం, యేసు నామములో ప్రకటిస్తా ఉన్నాం. ఇది మా జ్ఞానము కాదు దేవా, మా జ్ఞానము కాదయ్యా, మా చిత్తము, మా కోరిక ఎంత మాత్రము కాదు. కేవలము నీ కృప, కేవలము నీ కృప, కేవలము నీ ప్రణాళిక యేసయ్యా. అభిషేకించండి, అనేకులను లేవనెత్తండి, అనేకులను మా యొద్దకు నడిపించండి పరిశుద్ధాత్మదేవా. ఈ పట్టణమునకు అనేకులు అయ్యా ఇదిగో యేషువ కాదోష్ వర్షిప్ స్కూల్ నుంచే ఈ పట్టణమునకు వెలుగుగా అనేకులు లేపబడుదురుగా అని ప్రార్థిస్తా ఉన్నాం. కేవలము నీ కృప చేతనేనయ్యా, కేవలము నీ కృప చేతనే యేసయ్యా. ఈ బలమైనటువంటి ఆత్మ సన్నిధి వీరందరూ కూడా అనుభవించినట్లుగా నీ ఆత్మను మీరు మోసుకొని పోవుదురుగా యేసు
గాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరిని చూసి ఇదిగో ప్రభా, యేషువ కాదోష్ వర్షిప్ మ్యూజిక్ స్కూల్ నుండి తర్ఫీదు పొందిన ప్రతి ఒక్కరిని చూచి అపవాది భయపడును గాక యేసు నామములో. అపవాది ఇప్పుడే వాడి రాజ్యము కూలిపోవునట్లుగా వీరందరికీ అపవాది నమస్కరించును గాక యేసు నామములో. దేవా, వీరు చిన్న పిల్లలు కాదు కానీ, వీరు నా ప్రభా శక్తి లేని వారు కాదు కానీ, నీ చేతిలో బలమైనటువంటి యోధులుగా, బలమైనటువంటి బాణములుగా, ఇదిగో నీ అంబలి పొదలో దాచబడినటువంటి బాణములుగా ప్రతి ఒక్కరు పేరు పేరున ఇప్పుడే మేము వదులుతూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవా. నీ పరలోక రాజ్యము మొట్టమొదట మా నూజివీడు పట్టణములో కట్టబడును గాక. పరలోక రాజ్యము మొట్టమొదట మా స్కూల్ ద్వారా నూజివీడు పట్టణములో కట్టబడును గాక యేసునామములో. ప్రతి ఒక్కరు కూడా ఒక పిల్లర్గా నిలబడుదురుగాక. ప్రతి ఒక్కరు కూడా ఒక పిల్లర్గా నిలబడుదురుగాక యేసునామములో. ఏ ఒక్కరు కూడా నిషేధింపబడినటువంటి రాయిగా ఉండడానికి వీలు లేదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. కేవలం ఇది నీ కృపయ్యా. మా జ్ఞానము, మా శక్తి సామర్థ్యము కాదు కానీ, మా యందు ఏమీ లేదు కానీ, కేవలము నీ కృప చేతనే నీ ఆత్మ ఈ ప్రాంతంలో పని చేయుట ప్రారంభించబడును గాక. ప్రారంభించి ఉన్నావు, మేము అది మా కన్నులారా మేము చూస్తూ ఉన్నాం. అది అంతము వరకు మీరు కొనసాగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొనసాగించబోతున్నందుకే నీకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఇంకా అనేకులను మీరు తయారు చేయండి, అనేకులను మీరు ప్రేరేపించండి, మీరు ఆకర్షించండి. అవును ప్రభా, నేను ఆకర్షించకపోతే ఎవ్వడును నా యొద్దకు రాలేనంటున్నావు. మీరు ఆకర్షించండి. పేరు పేరున ఇదిగో మా స్కూల్లో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో ఏ పేరు కూడా కొట్టివేయబడడానికి వీల్లేదు. మా దగ్గర నేర్చుకుని వెళ్ళిపోయినటువంటి వారు, ఇంకా నువ్వు వస్తున్నటువంటి వారు, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి వారు, ఏ ఒక్కరి పేరు కూడా విడవబడడానికి వీలు లేదు నాయన. వారు మర్చిపోయినా నీ కృప వారిని వెంబడించునుగాక యేసునామములో. వారు ఉంటున్నటువంటి ప్రాంతంలో, వారు ఉంటున్నటువంటి కుటుంబంలో వారి ద్వారా నీ ఆత్మ కదిలింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలకు క్షేమము కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాం. మా దగ్గరికి వస్తున్న పిల్లల ద్వారా వారి కుటుంబంలో సమాధానము కలుగును గాక, వారి కుటుంబాల్లో నెమ్మది కలుగును గాక, వారి కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య ప్రభువా ప్రేమ అత్యధికముగా కుమ్మరింపబడును గాక, వారికి సమృద్ధి కలుగును గాక. యేసు నామములో మేము ప్రవచిస్తూ ఉన్నాం. నీవు ఇచ్చిన అధికారమును బట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇది కేవలం మా జ్ఞానము కాదయ్యా, మా నోటి మాట ద్వారా కాదు నాయనా, ఇది మా వాక్చాతుర్యము అంత మాత్రమును కాదు దేవా. నీ మాట మా నోట ఉంచి నువ్వు పలికించిన ప్రతి ఒక్క మాట కొరకే, ప్రతి ఒక్క ప్రవచన వాక్కు కొరకే నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని నామ తండ్రి ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. అందరూ చెప్దామా? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసినవని క్షమించండి, మా అపరాధములు క్షమించండి. శోధలోనికి లేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీ నామమున. ఆమేన్. మన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ జేసీఎల్పీ ఇండియా మినిస్ట్రీకి, యేషువ కాదోష్ మ్యూజిక్ స్కూల్ సిస్టమ్కి, టీంకి, యవనస్తులకు, ఇక్కడ మనందరికీ, అలాగే సార్వత్రిక సంఘమునకు రాబోతున్న రోజుల్లో గొప్ప ఉజ్జీవకరమైన సువార్త ఈ పరిచర్య ద్వారా దేవుడు చేయబోతున్న పరిశుద్ధాత్మునికి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదములు కుమ్మరించుము దేవా, ఆశతో నమ్మియున్నాము, ఈ శక్తవక్తముతో కుమ్మరించు
కుమార ప్రేమ వర్షం కుమ్మరించుము దేవా. థాంక్స్.